ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మరొక పర్యాయము నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాని వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునే భాగ్యము మాకు దయచేయండి. మీరు త్వరగా రాబోచు ఉన్నారు నాయన. నీ రాకడ అతి సమీపంగా ఉంది ప్రభువా. నీ రాకడలో ఎత్తబడే భాగ్యము మాకు దయచేయండి. క్రీస్తు ప్రభువా చెప్పుచున్న మాటలు వినువారికి అనేకులకు దీవెనకరముగాను మేలుకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండడానికి సహాయము చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సేవలో వాడుకోమని, నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు మన పాఠ్యభాగము లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలో వేసి చెప్పాను. చూడండి ప్రియులరా, ఇక్కడ దెయ్యాల చేత పట్టబడి మరి వస్త్రములు లేక తను గాయపరుచుకొనుచు రాళ్ళు పట్టుకొని మరి అటు ఇటు వెళ్ళే వాళ్ళని బెదిరిస్తూ సమాధులలో నివాసం చేస్తున్న ఒక వ్యక్తిని మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రియులరా, మరి ఎంతమంది బంధువులు ఉన్నారో, రక్త సంబంధం ఉన్నారో మనకైతే తెలియదు, కానీ అతని యొక్క ప్రవర్తనకు, అతనికి పట్టిన దెయ్యాలను బట్టి మొత్తానికి అందరూ అతన్ని ఏం చేశారు, విడిచిపెట్టేశారు. చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ ప్రియులరా వారి వల్ల కాదు. కొన్ని మానవుల వల్ల కానివి ప్రియులరా, మరి మనము చాలా ప్రయత్నాలు చేసి ఉన్నప్పటికీ దేవుని సహాయం ద్వారా జరిగేవి కొన్ని ఉంటాయి. గమనించండి ప్రియులరా, దేవుని ద్వారా జరిగే ఇక తప్పనిసరిగా ఆయన ద్వారా జరగాల్సింది. కొన్ని డాక్టర్ల వల్ల కాదు, మందుల వల్ల కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఆయన సృష్టికర్త. ప్రపంచమంతయు నీతి లేక, నీతి అనే వస్త్రము లేక, శాంతి లేక, సమాధానం లేని పరిస్థితిలో ప్రియులరా కలవరము పడుచున్నటువంటి ఆ సందర్భాలలో యేసయ్య కన్యమరియ గర్భమున ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. చూసారా ప్రియులరా, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి. యేసు అనగా రక్షకుడు.
క్రీస్తు అనగా అభిషిక్తుడు. అభిషేకముతో వచ్చాడు యేసయ్య. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. గమనించండి ప్రియులారా, ఆయన గెరాసీనుల దేశమునకు వచ్చాడు. ఆ ప్రాంతంలో ఇలాంటి దుస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనకి ఎదురుపడ్డాడు. అతడి స్థితి ఎలా ఉంది? వాడు దెయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. ఇంటిలో ఉండువాడు కాడు, సమాధుల్లో దెయ్యాలు పట్టేసినాయి. చాలామంది ఇంట్లో ఉండరు, బజారుల్లో, రోడ్ల మీద, వేరే వేరే పనులు. గుడికి మాత్రం రారు, ప్రార్థన మాత్రం చెయ్యరు, ప్రభుని నమ్మరు. సెంటర్కి అయితే ఎన్నిసార్లైనా తిరుగుతారు. లోక సంబంధమైన పనులకైతే ఎన్నిసార్లైనా, పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, ఫంక్షన్లకి వెళ్ళాలన్నా ఎంత చక్కగా అలంకరించుకొని వెళ్తారో. కానీ గుడికి మాత్రం, సన్నిధికి మాత్రం రావటానికి దెయ్యాలు పట్టేసి, చూడండి, ఇతను కూడా దెయ్యాలు పట్టినప్పుడు ఇంట్లో ఉండనిస్తాయా దెయ్యాలు? నీకే దెయ్యం పట్టిందో సోదరుడా, సోదరి, పని మీద ఉన్న యావా, సంపాదన మీద ఉన్న యావా, ఆటల మీద ఉన్న యావా, రాజకీయం మీద ఉన్న యావా, బంధువుల మీద ఉన్న యావా, ఆలోచన. నీవు ఎప్పుడైనా బైబిల్ చదవటానికి నీవు ఆలోచించావా? బుధవారం, శనివారం, ఆదివారం ప్రార్థనకు రావటానికి పరిగెలెత్తుకుంటా టయానికి ముందుండే ఆ అలవాటు ఎప్పుడైనా ఉందా? దేవునికి కానుకలు ఇచ్చే ఆ అలవాటు ఉందా? పరిచర్య చేసే ఆ అలవాటు ఉందా? సోదరుడా, సోదరి, దెయ్యాలు బట్టి నీకు కూడా, దెయ్యాలు బట్టి నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లా. గుడికి రావు, ఒక పండగకి రావు, బుధవారం లేదు ప్రార్థన, శనివారం లేదు. సోదరుడా, నిజంగా ఇతను కూడా ఇంటిలో ఉండేవాడు కాదు. ఇంకా వాడు యేసుని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పిన. కేకలేస్తున్నాడు. అతను కాదండి, అతనిలో ఉన్న దెయ్యాలు కేకలేస్తున్నాయి. దెయ్యాలు ఒప్పుకుంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. మనుషులు గ్రహింపు లేక యేసు ప్రభుని ఒక ప్రవక్త అంటున్నారు, కొంతమంది ఒక మామూలు మనిషి అంటున్నారు, కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. యేసు నామము, యేసు ప్రభు అందరికీ దేవుడైన ఆయన నామములోనే ప్రార్థన చేస్తేనే నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆయన నామాన్ని కాదని నీవు పరలోక రాజ్యానికి చేరలేవు. ఎవరివైనా సరే, నీవు ఎవరివైనా యేసు నామము ద్వారానే పాపక్షమాపణ, యేసు నామము ద్వారానే పశ్చాత్తాపము, స్వస్థత, యేసు నామము ద్వారానే విడుదల, యేసు నామము ద్వారానే శాంతి, సమాధానం. చూసారా ప్రియులరా? ఇక వేరే ఏ నామములో రక్షణ, ఏ నామములో రక్షణ లేదు. యేసు నామములోనే
రక్షణ ఉంది, భద్రత ఉంది, క్షేమం ఉంది, స్వస్థత ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, నెమ్మది ఉంది. నీ కుటుంబాలు కట్టబడాలన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా, నీవు శాంతి సమాధానం కలగాలన్నా, నీవు అభివృద్ధి చెందాలన్నా యేసు నామములోనే. ఇంకా మిగతాదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. చూసారా ప్రియులరా? కేకలు వేస్తని అంట, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ. చూడండి, యేసుప్రభు వారు ఏమన్నారు? ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించును. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలించిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. అడవిలోనికి ఏం చేస్తాని అంట? అడవి స్వభావం. అడవిని కోరుకుంటే కానీ పట్టణాన్ని కోరుకోవయ్యి, ఇల్లును కోరుకోవు. ప్రియులరా, అరణ్యాన్ని కోరుకుంటే, అడవిని కోరుకుంటే, ఎవరు లేని స్థలాలు కోరుకుంటే. చాలామంది ఎవరు లేనప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఉరేసుకోవటం, ఎవరు ఇంట్లో లేనప్పుడు దొంగతనం చేయటం, ఎవరు ఇంట్లో లేనప్పుడు చెడ్డ పనులు చేయటం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి, ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి. గ్రామం వెలుపల, ఊరు వెలుపల, అడవిలో. ఏమండి? ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, సాతానుడు ఏం కోరుకుంటున్నాడు? నిన్ను నన్ను ఉపయోగం లేని వ్యక్తిగా ఉండాలని, నిష్ప్రయోజకుడిగా ఉండాలని, అడవి స్వభావంతో ఉండాలని, బట్టలు లేకుండా ఉండాలని, నీతి అనే వస్త్రం లేకుండా ఉండాలని, జ్ఞానోదయం లేకుండా అజ్ఞానంగా జీవించాలని, ఎప్పుడు తప్పులు చేయాలని ప్రేరేపిస్తూ ఉంటుంది సైతాను. వెంటనే సైతాన్ని యేసుప్రభు వారు ఏమంటున్నారు? నువ్వు వెలుపలికి రా, అతన్ని విడిచిపెట్టేసేయి, అతన్ని నీవు విడిచిపెట్టేసేయి. చూసారా ప్రియులరా? మనిషిని గొలుసులతోనూ ఇంకా కాలి సంఖ్యలతోనూ కట్టి, ప్రియులరా, ఎన్ని కట్టేసినా సరే, ఎన్నిటితో కట్టినా తెంపి పారేస్తున్నాడు. వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకుని పోయెను. కనుక దేని చేత బంధించబడ్డావో ఓ సహోదరుడా, ఓ సహోదరి, డ్రగ్స్ చేత బంధించబడ్డావా? పాను పరాగాల చేత బంధించబడ్డావా? సారా చేత బంధించబడ్డావా? బ్రాందీల చేత బంధించబడ్డావా? చుట్ట చేత బంధించబడ్డావా? సిగరెట్లు బీడీల చేత బంధించబడ్డావా? లంచాల చేత, ధనం చేత, లోక సంబంధమైన మనుషులు ఉచ్చులో ఉన్నావేమో. యేసు నామములో నీ ఉచ్చులు, నీ బంధకాలు తెగిపోవునుగాక. యేసు నామములో నీ కట్లు తెగిపోవునుగాక. యేసు నామములో నీకు స్వస్థత వచ్చునుగాక. యేసు నామములో. అవును ప్రియులరా, నా యేసయ్య నామములో నీకు, నాకు, మనందరికీ విడుదల. చూడండి ప్రియులరా, 30-31. యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దెయ్యములు వానిలోకి చొచ్చియుండును గనక వాడు తన పేరు శానా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందులు మంద కొండ మీద మేయుచుండును కనుక
వాటిలో చొచ్చుటకు తమకు సెలవేమని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. చూసారా, అయ్యా మమ్మల్ని అప్పుడే పాతాళ లోకంలో ఇటు తిరిగి ఎప్పుడూ వెళ్తాం పాతాళ లోకానికి, ఇప్పుడే వద్దయ్యా, ఇంకా కొంతమందిని పట్టుకోవాలి, ఇంకా కొంతమందిని నాశనం చేయాలి. చూడండి, దెయ్యాలు బట్టి చాలామందిని ఏమండి మారు మనసు పొందకపోతే దెయ్యాలు పొందని వ్యక్తి దగ్గర దెయ్యాలు ఉంటాయి. పొందని వ్యక్తి బాప్తిసం తీసుకోలేని వ్యక్తి దగ్గర, దేవుని ఆత్మచేత నడిపించబడకుండా నామకార్థంగా ఉండే వ్యక్తుల దగ్గర దెయ్యాలు ఉంటాయి. మారు మనసు పొందకపోతే అతడు దెయ్యాల చేత బాధించబడుతున్నాడు అని అర్థం. మారు మనసు పొందితే ఆ దెయ్యాలు పోతాయి. యేసు ప్రభువుని సొంత రక్షకుడిని అంగీకరించి, యేసయ్యా నేను పాపినయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు రోజు వింటూ ఉన్నప్పుడు, ఏమండి మందిరానికి వస్తూ ఉంటే తప్పనిసరిగా దెయ్యాలు ఏమవుతాయి, నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. చూడండి, యేసు ప్రభువు రాగానే ఏమండి దెయ్యాలు ఆ మనిషిలో ఇక ఉండటానికి ఇష్టపడ్డాయా? యేసయ్యా ఆ వ్యక్తిని రక్షించడానికి వచ్చారు ప్రత్యేకంగా. యేసయ్యని చూడగానే వాటికి భయం వేసింది, వణుకు పుట్టింది. ఒక పోలీసు రాగానే దొంగోడికి ఎలాగా భయం పుట్టుకొచ్చుద్దో, ఒక డిఎస్పి రాగానే నక్సలైట్లకి ఎలాగా భయం పుట్టుకొచ్చుద్దో, ఒక మోసగాడికి పెద్ద మరి ఆఫీసర్లు రాగానే ఏ విధంగా భయం పట్టుకుంటుందో, అట్లాగే యేసు ప్రభు వారు ఏమండి రాగానే ఆ ప్రాంతంలో మరి దిగగానే ఆ దెయ్యాలు పట్టిన ఆ మనుషుడు, ఆ దెయ్యాలు సాగిలపడుతున్నాయి. నమస్కారం చేస్తున్నాయి. అయ్యా మమ్మల్ని పాతాళ లోకానికి తీసుకెళ్ళొద్దు అయ్యా, అప్పుడే అదిగో అక్కడ పందులు ఉన్నాయి కానీ మా ఫ్రెండ్స్ ఆ పందుల్లోకి వెళ్తామయ్యా, నువ్వు సెలవి అయ్యా, ఆ పందుల్లోకి వెళ్తామయ్యా. ఏమండి ప్రేతాత్మలు, చీకటాత్మలు, వ్యర్థమైన ఆత్మలు ఏం కోరుకుంటున్నాయి? పందులను కోరుకుంటున్నాయి, గొర్రెలను కోరుకోవట్లా. ఏమండి ఇంకా వేరే వాటిని కోరుకోవట్లా. ఏమండి పంది హేయమైన జంతువు. సహోదరుడా, సహోదరి, నీ స్నేహం ఎవరితో? నీ స్నేహంతో నీతి కలిగిన వారితోనేనా? నీ స్నేహము, నీ పరిచయము, నీ యొక్క సంభాషణ, నీ ఫోన్ కాలు, నీ యొక్క స్నేహము ఎవరితో? ఆ ఫోన్ కాల్ నీకెందుకు? ఆ వ్యక్తితో ఆ సంభాషణ నీకెందుకు? ఆ పనులు నీకెందుకు? ఆ మాట నీకెందుకు? సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు సమర్పించుకో. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. యేసయ్య త్వరగా వస్తున్నాడు. గెరాసేను దేశానికి ఏ విధంగా వెళ్ళాడో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద కూడా త్వరగా రాబోవచ్చు ఉన్నారు. గమనించు సహోదరుడా, సహోదరి, దేవునికి లోబడు, దేవుని చిత్తము చెయ్యి. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు చూడండి, 33వ వచనం. అప్పుడు దెయ్యములు ఆ మనుషుల్ని విడిచిపోయి పందులలో చొచ్చెను కనుక ఆ మంద ప్రాపాంతము నుండి సరస్సులోనికి ఒడిగా పరిగెత్తుకుని ఊపిరి తిరగక చచ్చెను. చూసారా, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, పందుల్ని చంపేసినవి అయ్యి. లేకపోతే ఈ మనుషుణ్ణి చంపేసాయే. ఏమండి చాలామందిని మనుషుల్ని చంపేస్తున్నాయి దెయ్యాలు. ఎవరు చంపేస్తున్నారు? దెయ్యాలు చంపేస్తున్నాయి. సహోదరుడా, సహోదరి, పందుల్ని చంపేస్తున్నాయి, గొర్రెల్ని చంపేస్తున్నాయి, మేకల్ని చంపేస్తాయి, కోళ్ళని చంపేస్తాయి, మనుషుల్ని పోట్లాటలు పెట్టేస్తే, తగాదాలు పెట్టేస్తే దెయ్యాలు చీకట్లో రకరకాలుగా గలిబిలి చేస్తాయి దెయ్యాలు. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినుచున్నటువంటి ఓ సహోదరుడా, అతడికి చాలా మంచి జరిగిందండి.
చూడండి 35 జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందును జనులకు తెలియజేయగా. చూసారా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, స్వస్థచిత్తుడై, అంతకుముందు స్వస్థత లేదు, అంతకుముందు ఆశీర్వాదం లేదు, అంతకుముందు దీవెన లేదు, అంతకుముందు మేలు లేదు, అంతకుముందు మారుపు లేదు, అంతకుముందు రాళ్ళు పట్టుకొని తన శరీరాన్ని గాయపరుచుకుంటూ సంఖ్యల చేత బంధకాల చేత వస్త్రాలు లేకుండా అటు ఇటు తిరుగుతూ గెడ్డం పెంచుకొని రకరకాలుగా పెచ్చోళ్ళలాగా జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి అతనికి ఏం దొరికింది? గొప్ప స్వస్థత దొరికింది. దెయ్యాలు వెళ్ళిపోయినాయి. అవును, యేసు నామములో స్వస్థత ఉంది. ఎంతకాలం నుంచి నువ్వు బాధపడుచున్నావో సహోదరుడా, యేసు నామములో ప్రార్థన చేసుకో, నీకు స్వస్థత వచ్చింది. యేసు నామములో నీవు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడు, ప్రభు నీకు సహాయము చేస్తాడు. చూడండి, ఆ గ్రామ ప్రజలకి ఆశ్చర్యం వేసింది. అయ్యో ఏంటి అద్భుతం, మా వల్ల కాలేదు, మా ఊరు పెద్దల వల్ల కాలేదు, మా ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్ వల్ల కాలేదు, మా ఊరిలో ఉన్న ఎస్పీల వల్ల కాలేదు, మా ఊరిలో ఉన్న శాస్త్రులు పరిచయులు సర్దుకాయల వల్ల కాలేదు, మా ఊరిలో పెద్ద పెద్ద ఆసావులు భూసావులు ఉన్నారు, పెద్ద పెద్ద మరియు కోటీశ్వరులు ఉన్నారు, ఎంతో వైద్యాలు ఉన్నాయి, కానీ వారి వల్ల కాలేదు, ఏ డాక్టర్ వల్ల కాలేదు. ఏంటి ఇది ఎలా జరిగింది? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆశ్చర్యకరమైన రీతిలో అతనికి ఏం దొరికింది? స్వస్థత దొరికింది. ఆ స్వస్థతను బట్టి అతడు ఎంతో నెమ్మది పొందుకున్నాడు. సిగ్గుపడ్డాడు, అయ్యో నాకు బట్టలు లేవని. వెంటనే బట్టలు ధరించాడు, మౌని అయ్యాడు. అంతకుముందేమో కేకలేసేవాడు, కానీ దేవుని యేసయ్య ఆ దెయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత అతడు మౌని అయి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. ఏ గవర్నమెంట్ అతనికి సహాయం చేసింది? ఏ పెద్ద మనిషి అతనికి సహాయం చేశాడు? ఎవరన్నా అయిందా? ఏమండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎవరి వల్ల అయ్యిందా? కానీ సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, అగ్ని దేవుడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు చేయి సుత్తు వంటిది కాదా, ఒక వ్యక్తిని ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మార్చాలంటే వాక్యమే ఆధారం. దేవుని వాక్యం ద్వారానే ఆ వ్యక్తికి విడుదల వచ్చింది. నీ వాక్యమే నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వాక్యం అనగా దేవుడు, దేవుడు అనగా యేసు ప్రభు. అవును, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అతడు స్వస్థత పొంది ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆశ్చర్యకరమైన రీతిలో ఆ ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఎలా జరిగిందా? అయ్యా నీ ఎమ్మటే వస్తానయ్యా, నీతో వస్తానయ్యా అని అన్నాడు. కాదులే అయ్యా, నీ గ్రామానికి వెళ్ళు, జరిగిందాన్ని సాక్ష్యం చెప్పుకో, జాగ్రత్తగా బ్రతుకొని యేసు ప్రభు వారు చెప్పారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఎలాంటి గొప్ప కార్యం, ఎలాంటి అద్భుతం. పాపరోగంతో బాధపడుచున్నావా? అనారోగ్యంతో బాధపడుచున్నావా? దెయ్యాలతో బాధపడుచున్నావా? పీడకలలా, చెడ్డ ప్రేరేపణలా చనిపోవాలనుకుంటున్నావా? తమ్ముడా, దేవుని పాదాలు పట్టుకో. యేసయ్యా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ప్రార్థన చేసుకో. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము
చేస్తాడు. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నా జీవితంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యము చేశాడు. నెమ్మది లేని నాకు నెమ్మదినిచ్చాడు, స్వస్థత లేని నాకు స్వస్థత ఇచ్చాడు, సేవకుడిగా చేసుకున్నాడు. కనుక దేవునికి లోబడతావా? దేవుని పాదాలు పట్టుకో, ప్రభు నీకు సహాయము చేస్తాడు. ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తికి ఎలాంటి స్వస్థత వచ్చిందో నీకు కూడా దేవుడు స్వస్థత ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, గెరాసేన దేశంలో ఉన్న దెయ్యాలు పట్టిన వ్యక్తికి ఎలాంటి స్వస్థత ఇచ్చారో మాకు ప్రభువా గొప్ప స్వస్థత దయచేయండి. ఈ వాక్యం వినుచున్న ప్రతి కుటుంబానికి గొప్ప మేలు దయచేయండి ప్రభువా. వారి యొక్క స్వభావాలు, వారి బుద్ధులను సరిచేయండి. వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడేవారుగా చేయండి. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటే స్వస్థత దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. వ్యాధిగ్రస్తులకు స్వస్థత దయచేయండి. నేనైతే ఒట్టివాడిని ప్రభువా, మట్టివాడిని. నన్ను నిలబెట్టి కొద్ది మాటలు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ మాటలు ప్రభువా, ఆ మాటలను యందు విశ్వాసం ఉంచి నీ వాక్యానికి లోబడి మేము బ్రతికే భాగ్యం దయచేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందులో ఆనందము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.